gracious selling Father, thank you for giving us one more in our life, O Lord. As we're going to sing some songs, give us good voices to sing, my Lord, and pray in Jesus' name. Amen. For our first song, we'll sing song number 52, Hallelujah Stuti Mahima. For our next song, we'll sing song number 4, Iruvadi Naluguru. Iru
నడిపించున్నావా. Shall we all rise? Praise God from whom all blessings flow. Here below, praise Him above the heavenly host. Praise Father, Son, and Holy Ghost. Amen. Father in heaven, this morning we come to thy sanctuary. As I speak thine word, Lord, fill me with thine Holy Spirit. Let your name alone be glorified through the sermon. In Jesus' name, amen. Good morning everyone. Happy Sabbath to you all. Today's scripture reading the chosen from the book of 1 Timothy 1 chapter 1 and 2. Paul, an apostle of Jesus Christ, by the commandment of God our Savior and Lord Jesus Christ, which is our hope. Second verse. Unto Timothy, my own son in the faith, grace, mercy, and peace from God our Father and Jesus Christ our Lord. ఇదే వాక్యంను తెలుగులో చదువుకుందామండి.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. దేవుడి వాక్యంను దీవించును గాక. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ సింగ్ అవర్ ఓపెనింగ్ సాంగ్ 141 పరమజీవం నాకు. Shall we all rise? We'll sing first, last time. జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సోమశిలగా సాగి వెళ్ళెదము. సాతాను శోధన అధికమైన సోమశిలగా సాగి వెళ్ళెదము. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము క్రొల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము క్రొల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యం విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యం విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, ఘనమైన మా తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. దేవ, గడిచిన దినములన్నిట్లో కూడా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన విశ్రాంతి దినమున మా యొక్క బ్రతుకుల్లో మాకు అనుగ్రహించి మీ యొక్క పరిశుద్ధ సన్నిధికి మమ్మల్ని నడిపించి మీ యొక్క పరిశుద్ధ నామమును ఆరాధించుకున్నట్టుకై మాకిచ్చిన ఈ యొక్క మంచి అవకాశమునికై వందనం చెల్లిస్తున్నాం. దేవా, మీ గొప్ప దేవుడు, మేము కేవలము పాపులము, బలహీనలము, మీ యొక్క బిడ్డలము అని పిలువబట్టు కూడా అనర్హులము. మీ యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి, మమ్మల్ని కాపాడుతున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆరాధన సమయం అంతట్లో కూడా మీ యొక్క పరిశుద్ధ సన్నిధిని మా మధ్య నుంచి మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మీ యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాం. మీ యొక్క బిడ్డలందరిపై కుమ్మరించమని వేడుకొస్తున్నాము. ఈ యొక్క సమయమందు మేము అస్వస్థతతో ఉన్న బిడ్డల విషయమే ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణ స్వస్థతను మీరు కలిగేయండి. ముఖ్యంగా మెర్సీదాయ గారి విషయమై ప్రార్థిస్తున్నాం. ఆవిడకున్న బలహీనతను మీరు తీసివేసి, అనారోగ్యమును తీసివేసి, మీ యొక్క చిత్తమైతే సంపూర్ణ ఆరోగ్యమును ఆవిడకి దయచేయమని వేడుకొస్తున్నాం. మా యొక్క ప్రతి గృహం విషయమై ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క గృహంలో ఎవరైనా అస్వస్థత ఉంటే వారి విషయమై ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరి విషయమై, ఆ గృహంలో వారికి ఉన్న ప్రతి శోధనను మీరు తీసివేసి, ప్రతి అవసరతను వారికి దయచేయి, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాము. మీరు గొప్ప దేవుడు ఉన్నారు. మేము బలహీనలు, మా యొక్క పాపములు క్షమించి మమ్మల్ని యొక్క బిడ్డలుగా స్వీకరించి మీరే మాకు కావలసిన దీవెనలు, ఆశీర్వాదములు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన సమయమందు మీ యొక్క సేవకుని విషయమై ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకి మీరు తోడునీడై ఉండి మీ యొక్క ఆత్మశక్తి చేత నడిపించి మీ యొక్క వర్తమానమును మాకు తెలియజేయమని, ఆ యొక్క వర్తమానమును అనుసరించి మేము జీవించుటకు మీ యొక్క సహాయం దయచేయండి. మేము ఎల్లప్పుడూ కూడా మీ యొక్క వాక్యములను మా యొక్క హృదయముల్లో ఉంచుకొని మా యొక్క జీవితముల్లో మేము ఆ యొక్క వాక్యం అనుసరించి జీవించుటకు మాకు సహాయం దయచేయండి. మీరు మీ యొక్క వాక్య సత్యమును మేము ఎల్లప్పుడూ మా యొక్క జీవితంలో అనుసరించి, మరి ముఖ్యంగా సబ్బాదిన సత్యం విషయమై ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సత్యమును తెలుసుకోలేక అనేక మంది నశించిపోతున్నారు. ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కొక్కరు తెలుసుకొని సబ్బాదినం సత్యమును ప్రతి ఒక్కరు అనుసరించి జీవించుటకు సహాయం దయచేయండి. సబ్బాదినం మనోహర దినమని ఎంచి లోకవార్తలు చెప్పుక, వ్యాపారం చేయక, మీకు ఇష్టమైనటువంటి జీవితమును జీవించు, మీకు ఇష్టమైన మాటలు మాట్లాడుచు, మీ యొక్క నామునకు ఘనత తీసుకొని వచ్చి వీటిలో వలె జీవించుటకు మాకు సహాయం దయచేయండి. దినవంతా కూడా మీరు మాకు ఈ యొక్క దిన ఆశీర్వాదములు మాపై కుమ్మరించమని వేడుకొస్తున్నాం. ఇంకా
మా యొక్క సంస్థలను మీరు దీవించండి. పాఠశాలను, ఎలేం హోమును మీరే దీవించి ఆ యొక్క సంస్థల ఏళ్ళ మీ చిత్తమేమైనదో అది నెరవేర్చమని మీ యొక్క నామమును బట్టి స్థాపించబడినటువంటి ఆ యొక్క సంస్థలను మీరే కాశు కాపాడి వాటిని అభివృద్ధి చేయమని వేడుకొంటున్నాము. ఈ యొక్క సంఘమును మీరు మీ యొక్క సేవలో ఘనముగా వాడు ప్రతి ఒక్కొక్కరిని మీ యొక్క సేవలో వాడుకొనమని ప్రతి ఒక్కరు మీ యొక్క బిడ్డలుగా మీ యొక్క సాధనములుగా వాడుకొనబడి అనేక ఆత్మలను మీ యొక్క పరిశుద్ధ సన్నిధికి తీసుకొని వచ్చినట్లు మీ యొక్క కృప దయచేయమని, మీ యొక్క ఆత్మశక్తిని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని వేడుకొంటున్నాం. మేము నమ్మినటువంటి ఈ యొక్క వాక్య సత్యములు మేము ఎల్లప్పుడూ స్థిరముగా ఉండి మీరు మహిమతో ఈ లోకమునికి వచ్చినప్పుడు మేమందరం మిమ్మల్ని కలుసుకొని భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామమున పేట వేడుకొంటున్నాం. ఆమేన్. A very good morning and a happy Sabbath to all. Today for the offertory thought, we have the life sketch of Joseph Bates. Joseph Bates was one of the key persons who was actually prominent in the establishment of the Seventh-day Adventist Church. Here it goes. Joseph Bates was a retired sea captain when he first heard William Miller's message of Christ's soon second coming in the year 1844. When he heard this message from the Miller, he was very convinced that it was true. He was the kind of man who put God first in everything. So when he put God first, people considered him a madman when he put God first. So because he put God first, Joseph Bates gave his everything, his energy, his money, and even he sold his house to help spread the news of the second coming. However, great personal sacrifice followed as Bates' son rejected his message and leaves home angrily to pursue a career on the high seas. Even then, Joseph Bates never gave up. The year 1844 came and went, but Christ did not return. The great disappointment of 1844 shook the faith of Bates and other Millerites. They were a laughing stock for those around them. They were forced to rebuild their lives in the utter poverty after losing everything for the cause. Bates and others returned to their study of the scriptures to find that instead of signaling Christ's return, October 22nd, 1844 was the day when Christ entered the heavenly sanctuary to represent before the Father on behalf of all of us. One day, Bates had nothing to eat, but he pled with God and promised to remain faithful no matter what happens with his life. That day, an envelope arrived with enough money to sustain him. Bates and his friends, James and Ellen White, discovered the truth of the seventh-day Sabbath, and soon
this small group established Seventh-day Adventist Church, which is a worldwide movement today. Joseph Bates put God first even when he was laughed at. His courage inspires us today. Jesus gave up everything to redeem us, and his love compels us to put his kingdom first in our lives too. As the deacons collect the tithe and offerings, we are challenged to put God first. With this beautiful thought, I call upon the deacons to come forward and collect the tithes and offerings, during which time we have a special song by Mrs. Anita. Good morning, everyone. Happy Sabbath to you all once again. ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, కనులు నిన్నే చూడాలని
Shall we all rise? There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy drop round us have fallen, but for the showers we plead. Let's pray. దేవాతి దేవ, ప్రేమగల తండ్రి, అయ్యా, ఎంత భయంకరమైన పరిస్థితులలో కూడా మమ్మల్ని కాచి కాపాడి మాకు సమస్తమును దయచేసి ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా పెట్టి మంచి ఆరోగ్యంతో ఉంచి మరలా మీ యొక్క పాదముల చెంతకు మమ్మల్ని చేర్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దయగల దేవ, మీకే స్తుతి ఘనత చెల్లునుగాక. స్తుతులకు పాత్రుడా, ఈ యొక్క అవకాశమునకై మీకు శతకోటి పాదాభివందనాలు. అయ్యా, ఈ యొక్క సబ్బాతు దినమందు మీ యొక్క పాదముల ముందు చేరి మీ యొక్క నామమును స్మరించడానికి మాకు ఇచ్చిన యొక్క అవకాశమును బట్టి శతకోటి పాదాభివందనాలు. ఈ యొక్క సమయమందు ఈ యొక్క సందాలు మేము తీసుకురావడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తుతులు స్తోత్రాలు. ఇచ్చిన చేతులను ఇవ్వలేని చేతులను అందరినీ దీవించమని వేడుకుంటున్నాము. ఈ యొక్క సమయమందు మాకు వాక్యముని పంచబోయే పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాము. ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడి తద్వారా మా జీవితాలను మేము దేవుని భయభక్తులలో నడుచుకునేటట్టు మాకు అవకాశం దయచేయమని వేడుకుంటున్నాము. మా ఈ చిన్న ప్రార్థన ఆలకించారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మా ప్రియుడైన యేసుక్రీస్తు యొక్క పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. At this time we have a message in song by Mr. Pranay. కన్నీళ్లతో నీ సన్నిధి చేరగా ఆశ కలిగెనే, నీ పాదాలు కడగాలని. కన్నీళ్లతో నీ సన్నిధి చేరగా ఆశ కలిగెనే, నీ పాదాలు కడగాలని. విరిగిన బ్రతుకే బలియాగమా, నలిగిన బ్రతుకే నీకిష్టమా, నలిగిన బ్రతుకే నీకిష్టమా. కన్నీళ్లతో నీ సన్నిధి చేరగా ఆశ కలిగెనే, నీ పాదాలు కడగాలని, నీ పాదాలు కడగాలని. దిక్కులేని నా స్థితిని గమనించిన దేవా, పడిపోయిన నా బ్రతుకును లేవనెత్తినావా. దిక్కులేని నా స్థితిని గమనించిన దేవా, పడిపోయిన నా బ్రతుకును లేవనెత్తినావా. నీ పాదాలు కడిగెదను నా యేసయ్యా, నీ ప్రేమ కావాలి నా మెస్సయ్యా. నీ పాదాలు కడిగెదను నా యేసయ్యా, నీ ప్రేమ కావాలి నా మెస్సయ్యా. కన్నీళ్లతో నీ సన్నిధి చేరగా ఆశ కలిగెనే, నీ పాదాలు కడగాలని, నీ పాదాలు కడగాలని.
జిగటగల ఊబి నుండి లేవనెత్తినావా, హిమము కన్న తెల్లగా నన్ను కడిగినావా, జిగటగల ఊబి నుండి లేవనెత్తినావా, హిమము కన్న తెల్లగా నన్ను కడిగినావా, నీ సీయోను చేరెదను నా యేసయ్యా, యుగ యుగాలు స్తుతింతును నా మెస్సయ్యా, నీ సీయోను చేరెదను నా యేసయ్యా, యుగ యుగాలు స్తుతింతును నా మెస్సయ్యా. కన్నీళ్లతో నీ సన్నిధి చేరగా ఆశ కలిగనే, నీ పాదాలు కడగాలని, కన్నీళ్లతో నీ సన్నిధి చేరగా ఆశ కలిగనే, నీ పాదాలు కడగాలని. విరిగిన బ్రతుకే బలియాగమా, నలిగిన బ్రతుకే నీకిష్టమా, నలిగిన బ్రతుకే నీకిష్టమా, కన్నీళ్లతో నీ సన్నిధి చేరగా ఆశ కలిగనే, నీ పాదాలు కడగాలని, నీ పాదాలు కడగాలని. Good morning and happy Sabbath to you all. మీ అందరికీ శుభోదయము, సబ్బాత్ దిన శుభాకాంక్షలు. I thank God that God has given one more Sabbath in month of August month. ఆగస్టు నెలలో మరొక నూతన సబ్బాతుని మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Today we are right on the 7th day of this week. మనము ఈ వారములో 7వ దినమున మనమందరం కూడి ఉన్నాం. So it's so coincidence that it comes on 7th day on the Sabbath. నెలలో 7వ రోజు అది సబ్బాత్ దినం రావటం అనేది కొద్ది ప్రత్యేకమైనది. So I thank God for you are presented here on this Sabbath day. మీరందరూ సబ్బాత్ దినాన ఇక్కడ రావటం చాలా సంతోషం. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Last night we have heard message from Brother Noah from the lessons from prodigal son, which was very powerful. గడిచిన రాత్రి అంటే శుక్రవారం రాత్రి సహోదరుడు నోవా నుంచి ఒక మంచి శక్తివంతమైన వర్తమానం అందుకున్నాము. అది తప్పిపోయిన కుమారుడి యొక్క కథ. And I encourage the church member, even those who are nearby the church, to come on Friday evening to the church so that we have powerful sermons that been preached. దగ్గరలో ఉన్నటువంటి అందరికి కూడా నేను చేయు విన్నపం ఏమిటంటే, శుక్రవారం సాయంత్రం కూడా మీరు ఇట్లాగే సమయానికి వచ్చినట్లయితే మంచి వర్తమానం విని ఆశీర్వదింపబడతాము. And I thank God that God has kept each and every one of our church members safe and secure. ఈ యొక్క మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘ సభ్యులు అందరూ క్షేమంగా ఆరోగ్యకరంగా సురక్షితంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Before I start the message, shall we reverently close our eyes for prayer? ప్రసంగానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. Father in heaven, as I speak, Lord, not me. I want your Holy Spirit and you yourself speak through my lips, O Lord, so that this message may be a blessing to me and the waiting congregation, O Lord. Bless us and bless the translator who is translating me. Fill us with the Holy Spirit so that we may
portray, we may translate your spirit to the members and waiting congregation. In Jesus' name we pray. Amen. Amen. This week, from this week, I have decided to preach few sermons from book of 1 Timothy and 2 Timothy. ఈ వారం నుంచి మొదలుకొని రాబోయే వారాలకు కూడా నేను 2 పుస్తకాల మీద నా యొక్క ప్రసంగాలు తయారు చేసుకున్నాను. అది మొట్టమొదటిది తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక మీద నా ప్రసంగాలు ఉంటాయి. And book of Timothy, he writes to us with very great passion and desire to correct the church and the church members and even the pastors. ఈ యొక్క తిమోతి ఈ యొక్క 2 పుస్తకాలని గొప్ప ఆసక్తితో రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు అలాగే సంఘ కాపరికి కూడా వారిని సరిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యొక్క పుస్తకాలు రాశాడు. Paul writes these letters. ఈ 2 కూడా అపోస్తలుడైన పౌలు రాసినట్టు చూస్తున్నాం. So as I read, as I search the scripture, I have found very important things in book of 1 Timothy and 2 Timothy. ఈ 2 పుస్తకాలు నేను చదువుతూ ఉన్నప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను గమనించాను. And today will be the introduction of book of Timothy. తిమోతికి రాసిన మొట్టమొదటి పత్రిక గురించి కొంచెం పరిచయం ఉంటుంది. The author of Timothy is Apostle Paul. తిమోతి రాసిన గ్రంథము ఎవరంటే అపోస్తలుడైన పౌలు. And we see this book has been written in approximately between AD 61 to AD 64. ఈ యొక్క పుస్తకము AD 61 నుంచి 64 మధ్యలో రాయబడినట్టు మనం చూస్తున్నాం. This is towards the end of Apostle Paul's life. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము చివరాంకములో ఈ యొక్క పుస్తకాలు రాసినట్టు చూస్తున్నాం. By now he was finished his 4 missionary journeys and he was imprisoned in Rome, and after first imprisoned, he has written this book of 1 Timothy and he has sent to the church. అపోస్తలుడైన పౌలు తన యొక్క పరిచర్యలో 4 సుదీర్ఘమైన ప్రయాణాలు ముగించుకున్న తర్వాత రోమ్లో ఆయన జైలులో ఉన్నప్పుడు ఈ యొక్క పుస్తకాలను రాసినట్టు చూస్తున్నాం. Why he was so much concerned writing this message to the churches? ఈ యొక్క 2 పుస్తకాలు ఈ యొక్క సంఘాలకు రాయటం యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, ఆయన యొక్క ఉద్దేశం గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. He writes with a great passion because he is the one who have planted the church wherever he goes. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ఎడల తనకున్న ఆసక్తిని ఈ యొక్క పుస్తకం ద్వారా చెప్తున్నాడు. While Paul was with the church was going in a smooth way. While he was in his absence, some people are entertained in the church and doing against the God's will. అపోస్తలుడైన పౌలు సంఘ కాపరిగా ఉన్నప్పుడు ఆ సంఘం మొత్తం ఒక క్రమంలో ఉండేది. ఎప్పుడైతే ఆయన ఆ సంఘం నుంచి తొలగిపోయి వేరే ప్రాంతానికి వెళ్తున్నాడో అప్పుడు ఆ సంఘములో ఇతరులు ప్రవేశించి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా వారు కార్యకలాపాలు నిర్వహించారు. Now the situation that in those present time is Apostle Paul, after the death of Jesus, he has taken the initiative to share this gospel to the Gentiles and the Jewish nation. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు వారి యొక్క మరణము తర్వాత తనకు తానుగా ముందుకు వచ్చి దేవుని యొక్క సువార్తను ఇతరులకు అన్యజనులకు తెలియజేయాలని ఆయన ముందుకు వచ్చినట్టు చూస్తున్నాం. And we believe that Apostle Paul has chosen by God himself to be a great ambassador for him.
అపోస్తుడైన పౌలు దేవుడి ద్వారా ఎన్నుకోబడిన క్రీస్తు యొక్క రాయబారి. And as we see, now as he's preaching, delivering the message about Jesus' birth and life and death and resurrection, many came to believe in Jesus. At this present time, the Jewish nation were not accepting Jesus, so the Jewish people are bringing disputes in the church to destroy the faith of Gentile Christians. యేసుక్రీస్తు వారి యొక్క జన్మము, ఆయన యొక్క శిలువ మీద మరణము, తన యొక్క పునరుద్ధానం గురించి ఆయన సువార్తని చెప్పేటప్పుడు, ప్రసంగాలు చేసేటప్పుడు అందరూ వింటున్నారు. అదే సమయంలో కొంతమంది ఇతరులు ఆ యొక్క గుంపులో చేరి ఆయనకి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు చేస్తున్నట్టు మనం చూసాం. So now after his missionary journey, during missionary journeys, he has planted the churches and he was imprisoned in Rome for several years. ఆయన యొక్క సువార్తను తీసుకొని సంఘాలు స్థాపించే ఆ ప్రయత్నంలో ఆయన ప్రయాణం చేస్తూ రోమ్ నగరంలో కొంతకాలము జైలులో గడిపి ఉన్నాడు. And during which he has heard that so many changes are being take place in the church. So with that great passion and desire to correct the church, he has written this epistle and he has sent this letter through Timothy. ఆయన జైలులో ఉన్నప్పుడు సంఘాలలో జరుగుతున్నటువంటి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కొన్ని కార్యకలాపాలు విని మనస్తాపం చెంది తిమోతి ద్వారా ఈ యొక్క పత్రికని రాసినట్టు మనం చూస్తున్నాం. I want to tell a little bit about Paul. పౌలు గురించి నేను మీకు కొంచెం వివరిస్తాను. Paul, a persecutor of Christians, became an ambassador for Christ. క్రైస్తవులని హింసించే వ్యక్తిగా ఉన్నటువంటి పౌలు యేసుక్రీస్తు వారికి రాయబారిగా మారినట్టు చూస్తున్నాం. He was Saul, and man who hate Christians and who was appointed to kill Christians and who was very much angry about the Christian before he became Paul. పౌలుకి ముందుగా అతను సౌలు అనే పేరుతో పిలువబడి ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని శిష్యులుగా ఉన్న వారిని, క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారిని కేవలము చంపటం కోసమే నియమింపబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పౌలుగా మారి ఈ యొక్క యేసుక్రీస్తు వారికి రాయబారిగా ఆయన పనిచేసి ఉన్నాడు. He was known as the Saul of Tarshish. ఆయన తార్షిష్ నగరానికి చెందిన సౌలుగా పిలువబడి ఉన్నాడు. He was born in 85. ఆయన 85 ఏడీలో జన్మించున్నాడు. 85. 85లో జన్మించున్నాడు. Not 85, 85. సారీ. ఆయన 5వ ఏడి దశాబ్దానికి చెందినవాడు. And his parents were Jewish parents. ఆయన యొక్క తల్లిదండ్రులు యూదులు. And he was educated in the Jewish system. ఆయన విద్య మొత్తము యూదుల యొక్క సమాజంలో విద్యను అభ్యసించున్నాడు. And he was a Roman citizen. ఆయన రోమియుడు. And he got education from a great rabbi called Gamaliel. ఆయన తన యొక్క విద్య మొత్తము he was trained under the great master called Gamaliel. గమేలియన్ అనే ఒక గొప్ప గురువు కింద తన శిష్యరికంలో విద్యను అభ్యసించున్నాడు. During this time he has a deep study of law and the scripture, and he know the knowledge of the Old Testament. ఈ యొక్క విద్యను అభ్యసించే క్రమంలో ఈ యొక్క పాత నిబంధన గ్రంథము పూర్తిగా ఆయన అభ్యసించి ఉన్నాడు. Now, while I was preparing, I was so much fascinated about this person, Paul. నేను ఈ యొక్క ప్రసంగాన్ని తయారు చేసుకునేటప్పుడు, చదివేటప్పుడు ఈ పౌలు యొక్క జీవితం, ఆయన యొక్క విధి విధానం చూసి నేను బాగా ఆసక్తి కలిగాను. Paul did not know that he will be ever preaching the gospel of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క సువార్తని చెబుతాకు దేవుడు ఆయన వాడుకుంటాడు, అలాగా మారతానని పౌలుకి ముందుగా తెలియదు. But as a common Jewish person, he himself equipped with the knowledge of God thoroughly in the Old Testament scriptures. ఆయన యూదు కుటుంబాల్లో పుట్టి పాత నిబంధన గ్రంథము ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ఆయన అభ్యాసనం చేస్తున్నాడు.
And now as I see him, that he was totally equipped to understand the purpose of Jesus in this world. ఇప్పుడు ఆయన ఏమని అర్థం చేసుకున్నాడంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ కారణము ఎందుకో ఆయన పూర్తిగా అవగాహన పొంది ఉన్నాడు. But as a Jewish people, they do not accept Jesus, but he know that the Messiah will come to this world. యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి ఆ యూదులు సిద్ధంగా లేరు, కానీ మెస్సయ్య ఈ లోకానికి రాబోతున్నాడు అన్న విషయం మాత్రం అతనికి పూర్తిగా తెలుసు. With his ignoranted mind, he was going forward in his life. ఆయనకి తెలిసి తెలియని తత్వంలో జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. But he is well educated person. ఆయన బాగా విద్యావంతుడై ఉన్నాడు. And as we see on the road to Damascus, God has chosen Paul to be the ambassador for him. దమస్కస్కు వెళ్ళే దారిలో దేవుడు ఆయన్ని ఎన్నుకొని ఆయన్ని క్రీస్తుకు రాయబారిగా ఆయన నియమించి ఉన్నాడు. And as we all know that he is the hero of the New Testament, as many preachers says. చాలా మంది ప్రసంగికులు ఏమని చెప్పి ఉన్నారంటే ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథానికి ఆయన కథానాయకుడై ఉన్నాడు. And he has written 13 epistles in book of in New Testament out of 27. 27 కొత్త నిబంధన గ్రంథాలలో కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో 13 ఆయనే రాసినట్టు చూస్తున్నాం. And God has used him mightily for his cause. దేవుడు ఆయన యొక్క చిత్తానికి ఈ యొక్క పౌలుని గొప్పగా వాడుకొని ఉన్నాడు. Lessons from Paul's life. పౌలు యొక్క జీవితం నుంచి పాఠాలు మనం నేర్చుకుందాం. For we not know how God is going to use us. దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకుంటాడో మనకి తెలియదు. But you may think that I am not a pastor's son, or I am not a pastor, I am not a knowledgeable person, so I don't need to be any active person in the church. మనమందరం అనుకుంటాము నేను యొక్క సంఘ కాపరి బిడ్డని కాదు, నేను ఒక పాస్టర్ని కాదు, నేను ఈ యొక్క బైబిల్ చదివిన విద్యార్థిని కాదు, నేను యొక్క దేవుని సేవలో సంఘ సేవలో నేను నా పాత్రను నేను చేయని అవసరం లేదు అని మనందరం అనుకుంటాము. And so many times we think that there are people who are working in the church. I don't need to go to the church and help the pastor in cleaning the church or assisting something. చాలా మంది అనుకుంటాము నేను పాస్టర్ గారికి సహాయకుడిగా వెళ్ళటానికి నాకు అర్హత లేదు, లేకపోతే ఆ సంఘాన్ని ఆ మందిరాన్ని శుభ్రపరచడానికి వెళ్ళటానికి నాకు అవసరం లేదు అని తలంచుతాము. We never know how God is going to choose us. మనకి తెలియదు దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకోబోతున్నాడు. But here Paul, he himself educated himself with the knowledge of God and as well as a service to the men. ఆయన దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన విద్యావంతుడై ఉన్నాడు. అదే విధంగా మనుషునికి సేవ చేయటం కూడా ఆయన తర్బీదు పొంది ఉన్నాడు. And even myself, I never know that I'll become a pastor and preach the message from this pulpit. ప్రసంగికుల యొక్క ఉద్దేశమేమో ఆయన కూడా పాస్టర్ అవుతారని లేకపోతే సంఘ కాపరి అవుతారని దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ నుంచి వేదిక మీద నుండి చెప్తాడని ఆరికి కూడా తెలియదు. But I was an active member wherever I attend the church in cleaning or assisting or singing song or helping the pastor in all means. నేను ఏ మందిరానికి ఏ సంఘానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న సంఘ కాపరికి సహాయకుడిగా ఉండటము, అక్కడ వస్తువులన్నీ శుభ్రపరచటము అన్నిట్లో నేను చాలా ఆసక్తి కలిగి పనిచేస్తున్నాను. And finally I became a pastor. Now it became very easy for me to take care of the church with God given knowledge. చివరిగా నేను సంఘ కాపరిగా నియమించబడి ఉన్నాను. ఈ విధంగా చేయటం వల్ల నాకు ఇప్పుడు ఉన్న పనులన్నీ చాలా సులభంగా నాకు అవగతం అవుతున్నాయి. If I am not a active member of the church in local church where I studied, I would find very difficult to minister to you. నేను గడిచిన నా యొక్క విద్యను అభ్యసించే కాలంలో సంఘంలో నేను ఎక్కువగా నేను పని చేసి నేర్చుకుని ఉండకపోయినట్లయితే ఇప్పుడు నేను సంఘ కాపరిగా నియమించబడిన తరువాత ఈ పనులన్నీ నాకు చాలా కష్టతరమై ఉండేవి. The lesson is, let us equip ourselves with the service of God and the knowledge of God, for we not know how God is going to use us. God used Paul, a Jewish nation, a Jewish person,
to preach message to the Gentiles which he never thought in his mind. మనమందరం కూడా మన యొక్క జీవితాలు ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతాయో, దేవుడు ఏ విధంగా మనల్ని వాడుకుంటాడో తెలియదు. పౌలు కూడా యూదుడై ఉండి తనకు కావాల్సిన విద్యా జ్ఞానం మొత్తం యూదు సమాజంలో నేర్చుకొని అన్యులకు దేవుని యొక్క వార్తని చెప్పేవాడిగా ఎదిగి ఉన్నాడు. And in this church you can also be an ambassador for many Gentiles who are around this Hastinapuram church. ఈ యొక్క హస్తినాపురం యొక్క సంఘ పరిసర ప్రాంతాల్లో కూడా మనమందరము ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి అన్యజనులకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవారుగా దేవుడు మనల్ని వాడుకుంటాడేమో. This morning one lady have walked into the church. ఈ యొక్క ఉదయమున సంఘములోనికి మందిరంలోనికి ఒక స్త్రీ ప్రవేశించున్నది. And she is from Hindu background. She came and she talked with me and she was just seeing the church and she's telling, I believe in Jesus. He is a good God. He has shed his blood. All gods are equal. So I believe in him. ఆ యొక్క స్త్రీ హైందవ జాతికి చెందిన స్త్రీ ఆమె లోపలికి వచ్చి, నేను యేసుక్రీస్తు వారిని నమ్ముతాను, ఆయన అందరి కోసము తన రక్తాన్ని చిందించి ఉన్నాడు, ఆయన అందరు దేవుళ్ళు నాకు సమానమే, నేను యేసుక్రీస్తు వారంటే నాకు చాలా ఇష్టం అని ఆమె చెప్పింది. And as a person who believes in God, we should do good and good deeds so that God will bless us. ఏ దేవుని యొక్క బిడ్డలుగా మనమందరము మంచి పనులు చేస్తూ ఉండాలి, తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. So everyone has their own idea of God. Now if we are equipped ourselves with the word of God, now God is going to use us to reach this message to the other people. మనమందరం కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క పుస్తకము, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యము మనము పూర్తిగా అవగాహన చెందినట్లయితే ఈ యొక్క వాక్యము ద్వారా అన్యజనులకు కూడా వాక్యాన్ని చెప్పుటలో మనమందరము గొప్పగా తయారవుతాం. So now as we see, now Paul was equipped and he was preaching message. Now he was in prison. Now he need a member like you. పౌలు తన యొక్క విద్యాభ్యాసంలో మొత్తంలో ఈ యొక్క దేవుని యొక్క వాక్యము అంత బాగా అవగాహన పొంది ఉన్నాడు. తద్వారా ఇప్పుడు అతను జైల్లో ఉన్నప్పుడు చెరసాల నుండి ఈ యొక్క పత్రిక రాసి దీన్ని బయటికి పంపటానికి మనలాంటి ఒక వ్యక్తి అతనికి అవసరమై ఉన్నది. If Jesus want to give a message to the Gentiles, whom do you think that Jesus will choose among you? అన్యజనులకు యేసుక్రీస్తు వారి యొక్క సువార్త తెలియజేయాలంటే మనలో ఉన్న ఎవరిని యేసుక్రీస్తు వారు ఎన్నుకుంటారు? Do you think that God will choose everyone? మనలో ఉన్న అందరినీ ఏ దేవుడు ఎన్నుకుంటాడు అని మీరు అనుకుంటున్నారా? Never not. ఎప్పటికీ అలా కాదు. One who is walking with God, one who is equipped with word of God, God will only choose that persons. దేవుడు వాక్యాన్ని బట్టి ఎవరైతే నడుస్తున్నారో, దేవుడి యొక్క వాక్యం మీద ఎవరికైతే పూర్తి అవగాహన కలదో అటువంటి వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. Many times we have a question in our mind. I have been attending the church for several years. I have never been used in the church. I have never did any service in the church. So I think I am like no use in the church. చాలా మంది ఏమని తలంపుతో ఉంటారంటే, నేను గత చాలా కాలంగా నేను దేవుని యొక్క సంఘానికి హాజరవుతూ ఉన్నాను, నేను ఎంతో క్రమం తప్పకుండా వస్తూ ఉన్నాను, కానీ దేవుడు నన్ను ఎప్పుడు ఏ పనికి వాడుకోలేదు, నా వల్ల ఉపయోగం లేదేమో అని తలంపుతో ఉంటాం. It's just because we are not ready. That's why God is not using us. మనము సిద్ధంగా లేము కాబట్టి దేవుడు మనల్ని తన సేవలో వాడుకొనట్లేదు. If you yourself in your heart you say that I want to do my service to the church and for God's ministry, if your heart is in that way, God will surely open a door to do service for him. ఎప్పుడైతే మనము దేవుని యొక్క పని చేయాలి, తన యొక్క సువార్తని అన్యజనులకు తెలియజెప్పాలనే ఆసక్తి కలిగి హృదయంలో ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన హృదయ తలంపు ద్వారా ఆయన్ని సేవలో మనల్ని గొప్పగా వాడుకుంటాడు. Here is the man called Timothy. ఇక్కడ తిమోతి అనే వ్యక్తి ఉన్నాడు. He is also a good person and whose parents are Jewish. ఇక్కడ ఈయన చాలా మంచి వ్యక్తి అయి ఉన్నాడు, యూదులను క్షమించువాడై ఉన్నాడు.
And his father was Gentile, but his mother was a Christian lady. తన యొక్క తిమోతి యొక్క తండ్రి అన్యజనుడు, కానీ తల్లి మాత్రము క్రైస్తవురాలు. But from very childhood, the mother is taking care of his son in a godly way, that he was equipped with the word of God thoroughly. దేవుడి యొక్క భయభక్తులలో ఆ తల్లి ఆ చిన్నప్పుడు తిమోతిని చిన్నతనం నుంచే క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన్ని పెంచడం జరిగింది. And now, how did Timothy met Paul? తిమోతి పౌలుని ఏ విధంగా కలిసి ఉన్నాడు? During his missionary journeys, he has seen Timothy as a faithful person in the church. ఆయన యొక్క సువార్తను తీసుకెళ్లే ఆ క్రమములో, ఆ యొక్క ప్రయాణములో తిమోతి బాగా ఆసక్తి కలిగిన వ్యక్తిగా పౌలు గమనించున్నాడు. And he was very actively involved in the church activities. He has seen the Timothy in the church. సంఘ కార్యక్రమాలలో తిమోతి చాలా అత్యాసక్తి కలిగి పనిచేయటం ఈ యొక్క పౌలు గమనించున్నాడు. We have children here, and children in the first benches. ముందు వరుసలో కూర్చున్న వారిలో పిల్లలు ఉన్నారు. They are good in working at the church. ఈ యొక్క మందిర కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉన్నారు. And I request you, not only working, you need to also learn word of God thoroughly, so that your service to the church will be really meaningful. మీరు చెప్పిన పని చేస్తూ శుభ్రపరచడంలోనే ఆసక్తి చూపించకుండా దేవుని యొక్క వాక్యాన్ని కూడా ప్రేమిస్తూ నేర్చుకున్నట్లయితే అది అర్థవంతంగా ఉంటుంది. Because everything you do in the church, you will do with a passion that I'm doing for God, not for the man. మీరు సంఘములో ఈ యొక్క మందిరంలో చేయు ప్రతి పని దేవునికి చేస్తున్నారు, కానీ మనుషుని తృప్తిపరచడానికి కాదు. As the Timothy also was very active person in the church, Paul saw him and he left the church and he was continuing his journey, missionary journey. ఆ యొక్క సంఘంలో తిమోతి అనే వ్యక్తి చాలా హుషారుగా పనిచేయటం గమనించి తర్వాత తన యొక్క సువార్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు పౌలు. Now when he was in the prison, now he is thinking, whom should I take my accompany with me to share the gospel to the Gentiles? ఇప్పుడు ఆయన చెరసాలలో ఉండి నేను రాసినటువంటి యొక్క పత్రికని బయటికి తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి కావాలి. ఎవరైతే హుషారుగా ఉన్నారో ఈ యొక్క అన్యజనులకు వార్తను తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కోసం ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. He was thinking in the prison, after I am being released, whom shall I take as my accompany or companion with me to share the gospel? నేను చెరసాల నుంచి విడుదలైన తరువాత నాకు సహచరుడిగా ఎవరిని తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నాడు. That time Paul remembered Timothy. He was actively involved in the church in this place. అప్పుడు ఆయనకి మదిలో తిమోతి జ్ఞాపకము వచ్చాడు. ఆ యొక్క మందిరములో చాలా హుషారుగా పనిచేస్తున్న తిమోతిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. Now this book of Timothy was given by Paul to Timothy to reach the churches. తిమోతికి ఈ యొక్క సంఘానికి రాసిన లేఖని ఆయనకు ఇచ్చి ఆ సంఘాలకి ఇవ్వమని ఆయన ఆ పనిని అప్పగించి ఉన్నాడు. Paul says Timothy as is in 1 Timothy 1 verse 2, he says, to my true son in faith, it is Timothy. Paul considered Timothy as his son in faith. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొట్టమొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే తనకు దేవుని ఇచ్చినటువంటి నిజమైన కుమారుడిగా తిమోతిని ఆయన లెక్కించి ఉన్నాడు. Usually we won't call everyone as our own son. మనమందరము పెద్దలు పిల్లలు ఎవరైనా ఎదురైనప్పుడు వారిని మన సొంత కుమారులుగా మనం పిలవలేము. Even our own parents, they won't call their son as a son sometimes. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా నీవు నా కుమారుడు అని తన కుమారులను పిలవరు. Why? ఎందుకని? Because most of the times, if children do not obey the parents, they will say, you are not my son, you go away from here. కొన్నిసార్లు పిల్లలు తొంటరి పని చేసినప్పుడు, తొలవ పని చేసినప్పుడు కోపంతో తల్లులు తండ్రులు నీవు నా కుమారుడు కాదు, నువ్వు వెళ్ళిపో అని అంటూ ఉంటాం. Most of the time, as a younger person in my family, I do so much naughty things in the family.
ప్రసంగికులు చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా తుంటరిగా ఉండేవాళ్ళు ఆయన కుటుంబంలో. And my mom used to say that, "You are not my son. I have catch you somewhere in the desert and you are crying there and I have taken you as my son." ఆయన యొక్క తల్లి ఏమనేదంటే, నువ్వు ఎక్కడో నాకు దొరికావు, నేను ఏడుస్తూ ఉంటే నేను నిన్ను తీసుకొచ్చాను అని అంటూ ఉండేవారు. So whenever I was against my parents, I would say, if someone gives on my birthday, anyone gives any money, I used to keep with my mom. And so whenever I fight with my mom, I'll tell to her, "Give my money, I'm not your son, I'll go away from here." కొంతమంది ఆ యొక్క జన్మదినంలో పుట్టినరోజు నాడు ఎవరైనా బహుమానంగా కొంత ధనం ఇచ్చినప్పుడు తన తల్లి దగ్గర దాచుకొని, తల్లి ఎప్పుడైతే ఇవ్వనంటుందో, నువ్వు నాకు డబ్బులు ఇచ్చాను కదా, అది నాకు ఇచ్చేసేయి, నేను నీ కుమారుణ్ణి కాదు కదా అని నేను తీసుకొని నేను వెళ్ళిపోతాను అని నేను మారం చేసేవాడిని. But here, Apostle Paul, he considered Timothy as his son, because when children do or go according to the parents' instruction, when parents see that child is going in a godly way, we proudly say that he is my son. ఎప్పుడైతే తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలు దేవుని చిత్తానుసారంగా మంచి క్రమశిక్షణలో నడుస్తూ మంచిగా ప్రవర్తన కలిగి ఉంటారో, అప్పుడు మనము తల్లిదండ్రులు గర్వంగా బిడ్డల మీద చేయి వేసి నా కుమారుడు అని గర్వంగా ప్రకటిస్తాం. Here is the same situation. Paul saw Timothy, he was growing in Christ very firmly, he was active member in the church and he was dedicated to the ministry. That's why he chose Timothy as a co-partner, and he also says him that he is my son in faith. ఎప్పుడైతే తిమోతి యొక్క సంఘ కార్యక్రమాల్లో ఎక్కువగా ఆసక్తి కలిగి ఎక్కువగా హుషారుగా పనిచేస్తున్నాడో, అప్పుడు తిమోతిని పౌలు దగ్గరికి తీసి నీవు నా నిజమైన కుమారుడవి అని ఆయన ప్రకటించి ఉన్నాడు. And Paul esteemed so highly and so loved deeply by Paul, and Paul said he was the one man whose mind was at one with his own. ఎప్పుడైతే I request you to read Philippians chapter 2 verse 19. It says there, Paul says something about Timothy. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక chapter 2 verse 19. 2వ అధ్యాయము 19వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. Yes, so now Paul is telling Timothy has the same mind like me. పౌలు ఏమని ప్రకటిస్తున్నాడంటే, తిమోతికి పౌలు వంటి మనసు కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. Timothy has a desire to serve and minister to the church. తిమోతికి సంఘములో పని చేయాలని, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడు. So that's why he called Timothy as his son, and he really esteemed very high. He thinks him very high. అందుకనే ఈ యొక్క పౌలు తిమోతి నీ గొప్పగా ఉన్నతంగా ఊహించి ఉన్నాడు. Now Timothy was a very confident person. Even if the Paul dies in that very moment of the time, he has a capability to take this mission or this gospel to the Gentiles. తిమోతి ఎంత ఉన్నతంగా ఎంత దృఢంగా ఉన్నాడంటే, అప్పటికప్పుడు పౌలు మరణించినప్పటికీ పౌలు సగంలో ఆపివేసినటువంటి యొక్క సువార్త సేవని ముందుకు తీసుకెళ్లే అంత దృఢ నిశ్చయంతో తిమోతి ఉన్నాడు. Now the purpose of Paul writing this epistle is, ఈ యొక్క అపోస్తలుడు ఈ తిమోతి ఈ మొట్టమొదటి గ్రంథం రాయటం యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే, to encourage Timothy in his Christian life and walk with God. తిమోతిని క్రైస్తవ జీవితంలో నడవడికలో ఆయన ముందుకు నడుపుట, రెండవది దేవుని చిత్తానుసారం నడుపుటలో ఆయన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పుస్తకాన్ని రాసి ఉన్నాడు. How old Timothy is when Paul chosen? పౌలు తిమోతిని తన సువార్త సేవలో తన సహచరుడిగా ఎన్నుకున్నప్పుడు ఆయన వయసు ఎంత అయి ఉన్నది? తిమోతి వయసు Can anyone guess? ఎవరన్నా ఊహించగలరా?
Any guesses? So the scholar says he was 17 years old. పౌలు ఏమని చెప్తున్నాడంటే తిమోతికి కేవలము 17 సంవత్సరముల వయసులో ఉన్నాడు. Very young person. చాలా యవ్వనస్తుడు. And I think these children soon they will reach the 17s. ఇక్కడ కొంతమంది ఉన్నారు యవ్వనస్తులు, వారు త్వరలో 17 వయసుకి చేరుకుంటారు. So before he could reach 17 years, he was equipped with the word of God. ఆయన 17 సంవత్సరముల వయసు చేరటానికి ముందే ఆయన యొక్క దేవుని సువార్తని మొత్తాన్ని అవగాహన కలిగి ఉన్నాడు. So as a young person, sometimes he may fall, sometimes he may stand firm. యవ్వనస్తుడిగా కొన్నిసార్లు ఆయన పడిపోవచ్చు, కొన్నిసార్లు దృఢంగా నిలబడి ఉండవచ్చు. So now Paul is writing letter first of all to the Timothy to encourage him strong in spiritual life and walk with Jesus. పౌలు ముందుగా తిమోతిని ప్రోత్సహించుటకు ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. And afterwards, the second purpose of writing this letter is to warn against the false teaching and doctrinal errors in the church. ఈ యొక్క పత్రిక రాయటం రెండవ ప్రధాన ఉద్దేశం ఏమై ఉన్నదంటే సంఘములో జరిగే ఈ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగే సంఘ కార్యక్రమాల మీద సంఘస్థులను హెచ్చరిస్తూ ఆయన ఈ యొక్క లేఖని రాస్తున్నాడు. Because we have learned that during that time many false teachers have come to the church and teaching different theology. ఆయన లేని సమయములలో అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఈ యొక్క దేవుని సువార్తని వ్యత్యాసముతో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు ప్రసంగాలు చేస్తూ Now ఉన్నారు. what could be the false teachings in the church? ఈ యొక్క సంఘములో అబద్ధపు ప్రవక్తలు ఈ యొక్క దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే ప్రసంగాలు ఏమై ఉన్నవి? When I read, I felt so funny. నేను ఇది చదివినప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. The Jewish person will come to this church and he says, this Jesus is not God, how you are believing him? యూదులు సంఘంలోనికి వచ్చి యేసుక్రీస్తు వారు నిజమైన దైవ కుమారుడు కాదు, వీరిని ఎలాగ మీరు నమ్ముతారు అని ప్రశ్నిస్తారంట. Other has a good faith in Jesus and his life and his supreme sacrifice, but the Jewish person comes and destroy the other Jew. వారికి యేసుక్రీస్తు వారి యొక్క మరణం మీద ఆయన యొక్క పునరుద్ధానం మీద గొప్ప విశ్వాసం కలిగి ఉన్నది. అదే యూదుడు మరొక వైపు నుండి వచ్చి యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు కాదు అని ప్రసంగిస్తూ చెప్తున్నాడు. And other dispute that was raised during this time is, he is a Jew but he is not circumcised, means he is not of our person, he is from different person, so let us not accept his message. యేసుక్రీస్తు వారు యూదుడే, యేసుక్రీస్తు వారికి సున్నతి పొందలేదు కాబట్టి ఆయన చెప్పిన మాటలు మనం విననవసరం లేదు అని యూదులు చెప్తూ ఉంటారు. No, we are talking about the Timothy. Timothy was a Jew but he was not circumcised, so let us not accept the message of Timothy. తిమోతి యూదుడే, ఈ యూదుడు కాదు, ఆయన సున్నతి పొందలేదు కాబట్టి తిమోతి చెప్పే మాటలు మనం వినవనవసరం లేదు అని వారు చెప్తూ ఉంటారు. So like this they have brought, even Jewish they brought dispute in the church, even Gentile Christians they brought disputes in the church. యూదులు గాని అన్యులు గాని సంఘంలోనికి వచ్చి సంఘాన్ని చీల్చడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. Now the Paul is so much concerned about the church. పౌలు ఈ సంఘటనలు బట్టి చాలా చలించిపోయి ఉన్నాడు. Why he was so much concerned about the church? సంఘంలో ఉన్నటువంటి విషయాల మీద ఆయన ఎందుకు ఎక్కువగా తన ఆసక్తిని చూపిస్తున్నాడు? Church is a place where we find peace of Jesus. సంఘము, మందిరం అనేది దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క శాంతి దొరుకు స్థలము. Church is a place where we find fellowship in God. దేవుని యొక్క మందిరములో మనమందరము ఒకరి ఎడల ఒకరికి సహవాసము కలిగి ఉంటాము. Church is a place where we get support when we are disgraced. మనం ఎప్పుడైతే నిరుత్సాహానికి గురై ఉంటామో అటువంటి సమయంలో మనందరికీ జరిగే ప్రోత్సాహకరం అందే స్థలము ఈ యొక్క దేవుని యొక్క మందిరం. Church is a place when someone is going away from their rules and regulations, as a church they pray for them, they support them, they give their
100 support to encourage those families who are in disgrace. ఎవరైతే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ వక్ర మార్గంలో ఉన్నారో వారిని తిరిగి మంచి మార్గంలో నడిపించడానికి సంఘం మొత్తం కలిసి వారి కోసం ప్రార్థించే స్థలమే దేవుని యొక్క మందిరము. Even Paul is to collect some funds from everyone, and he brings some clothes and some wanting things in the church, and he is to distribute the poor people in the church, and the church became a refuge for the poor people. దేవుని యొక్క సువార్థికుడైన పౌలు బయట నుంచి కొంత వస్త్రములు తీసుకొచ్చి, ధనమును తీసుకొచ్చి, వస్తువులు తీసుకొచ్చి సంఘంలో ఎవరైతే అవసరతతో పేదరికంలో ఉంటారో వారికి పంచుతూ, వారిని ఆదుకుంటూ పేదవారికి ఆశ్రయం పొందే ఒక స్థలమే ఈ యొక్క దేవుని మందిరం. So during Apostle Paul time, church is very an important essential thing in Christian life. యేసుక్రీస్తు వారి యొక్క సేవ చేసే ఈ యొక్క పౌలుకి సమయంలో దేవుని యొక్క మందిరము క్రైస్తవులందరికీ గొప్ప ఆశ్రయమై ఉన్నది. That's why if any wrong things are coming in the church, Paul is not happy. He wants to correct the church. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయో దేవుని యొక్క సంఘంలో పౌలు వాటన్నిటినీ సరిచేయటం కోసం ఆయన లేఖలు రాస్తూ ఉన్నాడు. And the third one is to teach and qualification and order of officials in the church. మూడవ అంశం ఏమై ఉన్నదంటే అక్కడ ఉన్నతి పదవులు ఉన్నటువంటి సంఘంలో వారికి కొన్ని క్రమములు నేర్పటం కోసము ఆయన యొక్క ఈ లేఖను రాస్తూ ఉన్నాడు. Yes, it is important. As a leaders of the church, we need to make ourselves godly life and live a life which is acceptable to God. సంఘ నాయకులుగా దేవుని యొక్క చిత్తానుసారం నడిచి దేవుని యొక్క వాక్యానుసారం నడవవలసిన నీతి మార్గంలో నడవవలసిన బాధ్యత సంఘ నాయకులకు ఉన్నది. When I am talking about the church leaders, means it's the leaders of all the department. It could be Vesper service, it could be the church treasurer, it could be the deacons, it could be the pastor, it could be any activities that render in the church. సంఘ నాయకులు అని నా ఉద్దేశం ఏమై ఉన్నదంటే సంఘం చూసే వెస్పర్ సర్వీసే కానీ, లేకపోతే సబ్బాతుబడి పాఠం చెప్పేవారే కానీ, సంఘ నాయకులే కానీ, లేకపోతే సంఘ కోశాధికారే కానీ, ఎవరే కానీ అందరూ ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. Because these are the people who protect the church as its sanctity. దేవుని యొక్క మందిరాన్ని, దాని యొక్క ప్రశస్తతను కాపాడే పని వీరందరి భుజస్కంధాల మీద ఉన్నది. If these all departments run smoothly, the church is in a flow of good enthusiasm. ఈ యొక్క కార్యక్రమాలన్నీ వీరందరూ కూడా మంచి ఏకీభావంతో నడిపినట్లయితే సంఘము చాలా ఉత్తేజభరితంగా ఉంటుంది. So Paul saw that the church leaders are misleading the church members. ఇక్కడ పౌలు ఏమని గమనించి ఉన్నాడంటే సంఘ నాయకులు సంఘస్థులను వక్ర మార్గంలో, తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. So now he wants to correct the church leaders so that if they are strong, they will render the church service very spiritual manner. ఆయన ఏమని తలంపు కలిగి ఉన్నాడంటే సంఘ నాయకులు సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు సంఘస్థులందరినీ కూడా సక్రమంగా దేవుని యొక్క చిత్తానుసారం, దేవుని యొక్క భయభక్తుల్లో నడపగలరు అనే ఉద్దేశంలో ఉన్నాడు. Here he say believers need to know how to behave in the church. ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే విశ్వాసులు సంఘములో ఏ విధంగా నడుచుకోవాలో వారు తెలుసుకోవాల్సి ఉన్నది. 1 Timothy chapter 3 verse 15 it says, you will know how people ought to conduct themselves in God's household. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఏమని పౌలు ఏమని రాస్తున్నాడంటే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెననో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. Yes, Paul was very serious and concerned about the members in the church. సంఘ సభ్యుల గురించి, సంఘ నాయకుల గురించి పౌలు చాలా కోపంతో ఉన్నాడు. Last week I have learned the sermon that
if we live like Christ likeness, we can reach the people with the message. దేవుని యొక్క వెలుగు మనలో కలిగి ఉన్నట్లయితే ఇతరులకి దేవుని యొక్క వెలుగుని పంచడానికి మనకు సులువుగా ఉంటుందన్న వర్తమానాన్ని గడిచిన వారం మనం తెలుసుకున్నాం. So to the conclusion of my sermon, నా యొక్క వర్తమానాన్ని ముగించడానికి ముందుగా now Paul, 1 Timothy, 2 Timothy and book of Titus are called a pastoral letters. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఈ మూడు కూడా సంఘ కాపరులకు ఉద్దేశించి ఆయన రాసి ఉన్నాడు. So he writes with a great desire and passion towards the church and the church members and the pastor and everyone in the church. ఆయన గొప్ప ఆసక్తితో, గొప్ప ఉత్సాహంతో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఆయన ఈ లేఖలు రాసి ఉన్నాడు. Just because we need to grow in Christ more and more day by day. యేసుక్రీస్తు వారి విశ్వాసములో మనమందరము దినదినాభివృద్ధి చెందాలని, ఎదగాలని ఉద్దేశంతో ఆయన ఈ ఉత్తరాలు రాసి ఉన్నాడు. Today, is there anything we need to change in our Christian life and walk in Christ? మన యొక్క జీవితంలో, మన యొక్క నడవడికలో మార్పు చెందవలసినది ఏదన్నా ఉందా? From morning devotional Jesus Wins in August 5th, I have read a statement. It says, Christian lifestyle is very important. It is composed of belief in prayer, Bible study and various spiritual discipline. ఇక్కడ ఈరోజు నేను ఉదయకాలానికి సంబంధించినటువంటి వాక్యము ఆ పుస్తకంలో ఏమని చదివి ఉన్నానంటే, క్రైస్తవ జీవితము క్రమశిక్షణతో ఉండవలసి ఉన్నది, యేసుక్రీస్తు వారి సన్నిధిలో ఎక్కువ గడపవలసి ఉన్నది, ప్రార్థన ద్వారా మన యొక్క జీవితాలు మంచి నడవడికతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది, అటువంటి నడవడిక క్రైస్తవులకు ఎంతైనా అవసరం అని చెప్తూ ఉన్నారు. So Christian lifestyle need 3 important things. 3 ప్రాముఖ్యమైన విషయాలు క్రైస్తవుల యొక్క జీవితాలకి సంబంధించినవి. Prayer in our lifestyle, as a lifestyle. మన యొక్క క్రైస్తవ దైనందిన జీవితాలలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Reading the word of God should be our lifestyle. దేవుని యొక్క వాక్యాన్ని చదవటం అనేది మనకి అత్యంత అవసరమైన పని అయి ఉన్నది. And disciplining ourselves should be also our lifestyle. క్రమశిక్షణ కలిగి జీవితము నడవడిక ఉండటం అనేది కూడా మన యొక్క జీవన విధానం అయి ఉండవలసి ఉన్నది. Timothy have these 3 qualities in his life. తిమోతికి ఈ 3 ప్రధానమైన లక్షణాలు కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. Sometimes we read Bible but we don't pray. Sometimes we read Bible and we pray but we don't correct ourselves. Sometimes we correct ourselves but we do not read Bible and we do not pray. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాము కానీ దేవుని వాక్యాన్ని చదవము. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదువుతాము, కొన్నిసార్లు ప్రార్థన చేయము. కొన్నిసార్లు మనం దేవుని చిత్తానుసారం నడిచినా కూడా ప్రార్థన చేయము, దేవుని యొక్క వాక్యాన్ని చదవము. But if a Christian have these 3 things in their lifestyle means every day, not once in a while or once in a week. As a lifestyle, these 3 things, we can be a person in Christ. మనం ఎప్పుడైతే ఈ క్రైస్తవ జీవితంలో ఈ 3 అంశాలను బట్టి మనం జీవిస్తామో మన జీవితము నిజమైన క్రైస్తవ జీవితం కలిగిన వారిగా ఉంటాము. Most of the times we show our Christianity in worldly point of view. మనము కేవలము పేరుకు మాత్రమే క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటాము చాలాసార్లు. We show our Christianity how rich we are. మనము ఎంత గొప్పవారమో, ఎంత ధనవంతులమో అన్న దృక్పథంతోనే క్రైస్తవ జీవితాన్ని మనం చూపిస్తాము. We show our Christianity in which community we belongs to. మనము ఏ యొక్క సమాజానికి చెందిన వారము అని గర్వంగా చెప్పుకున్నట్టుకు మాత్రమే ఈ యొక్క క్రైస్తత్వాన్ని మనం చూపిస్తాము. We show our Christianity which job I does. నేను ఏ యొక్క ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నానో అని చెప్పడం కోసమే ఈ యొక్క క్రైస్తవ్యాన్ని వాడుకుంటాము. We show our Christianity which dress I wear to the church. నేను మందిరానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి వస్త్రాన్ని ధరిస్తానన్న విషయం మాత్రమే చెప్పడానికి క్రైస్తవాన్ని We show our Christianity how much offering we give. మనము సంఘములో ఎంత
కానుకలు చందాలు ఇస్తున్నామని చెప్పడం కోసమే ఈ యొక్క క్రైస్తవ్యాన్ని వాడుకుంటాము. We show our Christianity, which brand we use. Brand. మనము ఎటువంటి జీవనాన్ని కలిగి ఉన్నాము అని చెప్పడం కోసమే ఈ యొక్క క్రైస్తవ్యాన్ని వాడుకుంటాము. But Apostle Paul, he says, Christianity is not these things. Christianity lifestyle is prayer, Bible study, disciplining ourselves. అపోస్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే లోక సంబంధమైన ఇవి ఏమీ కావు క్రైస్తవ్యాన్ని తెలిపేది. కేవలం 3 మాత్రమే. ఒకటి ప్రార్థన, రెండవది బైబిల్ పఠనము, మూడవది క్రమశిక్షణ కలిగిన జీవితము. If you pray, you speak so smooth. నీవు ప్రార్థన చేసినట్లయితే నీవు నీ యొక్క మాటని చాలా మృదువుగా మాట్లాడతావు. If you read Bible, you will get angry, but you will not get angry with your brothers. నీవు బైబిల్ క్రమం తప్పకుండా చదివినట్లయితే నీ యొక్క సోదరుల ఎడల నీకు కోపము కలగదు. If you discipline ourselves, we will not show our finger to someone else that he is doing so and so. మనము క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగినట్లయితే ఇతరుల ఎడల నీవు తప్పు చేస్తున్నావు అని వేలెత్తి వారిని చూపించే వారిగా మనం ఉండము. If we control these three things in our life is something else in this world. మనము ఈ 3 విషయములను మనం గమనించినట్లయితే, పాటించినట్లయితే మన ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వారముగా ఉంటాము. Christianity means how a strong prayerful life we have. క్రైస్తత్వం అంటే ఎంత గొప్ప ప్రార్థనా జీవితాన్ని గడుపుతున్నామో అదే క్రైస్తత్వము. Christianity means a devoted Bible study, reading scripture diligently and how we are responding to the scripture. మనము క్రైస్తవ జీవితం గడుపుట అంటే బైబిల్ వాక్యాన్ని, ఆ యొక్క వచనాలని, వాక్యాన్ని పూర్తిగా చదివి దానికి ఏ విధంగా ప్రతిస్పందించాలో తెలుసుకొనటే ఈ యొక్క క్రైస్తవ జీవితము. How we spiritually discipline ourselves when we do these 2 things. ఈ 2 విషయాలు చేసినట్లయితే క్రమం తప్పకుండా మన ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ కలిగిన వారముగా ఉంటాం. How we are reacting when someone corrects us. ఇతరులు మనల్ని తప్పుగా వేలెత్తి చూపినప్పుడు మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Are we taking elderly words as a sportive way that I should change certain wrong things? Are you reacting them with aggressiveness? పెద్దవారు మనల్ని సరిదిద్దడానికి చేసిన ప్రయత్నంలో వారిని బట్టి మనం తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నామా, లేకపోతే తిరిగి వ్యతిరేకంగా మనం మారుతున్నామా అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Here is Timothy. Sometimes he have gone away from God. Now Paul time to time he used to instruct him. By listening to Paul's instruction, he became a great ambassador even after Apostle Paul died. తిమోతి కొన్ని సందర్భాలలో తప్పిపోయినప్పటికీ పౌలు అతని దగ్గర పిలిచి అతన్ని సరిచేసి దేవుని యొక్క సువార్తలో ముందుకు నడిపి ఉన్నాడు. తద్వారా పౌలు యొక్క మరణము తర్వాత దేవుని యొక్క సువార్తని పౌలు యొక్క మరణం తర్వాత తిమోతి ముందుకు తీసుకువెళ్ళినట్టు మనం చూస్తున్నాం. Today the message for each one of us. ఈరోజు ఈ వర్తమానము మనందరికీ సంబంధించినది. Let us equip ourselves with the word of God, with prayer and with earnest discipline ourselves, so that God will use us like Paul, God will use us like Timothy in the church for us and people around us, so that we will become a great ambassador for Jesus in the days to come. సంఘంలో మనం ఉన్న అందరము దేవుని యొక్క వాక్యాన్ని క్రమం తప్పకుండా చదివి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడిపి ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉంటామో, ఎప్పుడు యొక్క వాక్యాన్ని మనం అవగాహన చేసుకుంటామో, మన చుట్టుప్రక్కల వారి అన్యజనులకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుటకు దేవుడు మనందరినీ వాడుకుంటాడు. You may be sitting in that same place for several years. ఒకే స్థలములో మీరు చాలా సంవత్సరాలుగా ఒకే చోట కూర్చొని ఉండవచ్చు.
But you will see people coming and growing and developing, but you will be the same place if we are not equipping ourselves in God. మనకంటే ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి ఆ దేవుని యొక్క సేవలో వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి, కానీ మనము అక్కడే ఉంటాం. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఏమి నేర్చుకోలేదు కాబట్టి. So let us equip and let the church read the first Timothy first chapter next week. Next week we are going to deal with the first chapter of the first Timothy. వచ్చే వారము తిమోతికి రాసిన మొట్టమొదటి పత్రికలో మొట్టమొదటి అధ్యాయాన్ని మనం నేర్చుకుందాం. So I request all the members to take this message as personal as it is. Don't take in a different way, but God is speaking to us, to our church, to be more strong like Paul and like Timothy in the last days. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. ఇది కేవలం సువార్తని ఒక ప్రసంగం ద్వారా దేవుని యొక్క వాక్యం లాగానే మీరు తీసుకోనండి. మన అందరికీ పౌలు జీవితము, తిమోతి జీవితం ద్వారా ఆయన మనకి ఒక హెచ్చరికను పంపిస్తూ ఉన్నాడు. God bless you all. దేవుడు మనందరిని దీవించును. ఈ యొక్క దైవారాధన ముగించుకుంటాను గాను మనందరం లేచి నిలబడి 319 పాట నే సాగెద యేసునితో అన్న పాట పాడుకుందాము. Shall we all raise? యేసునితో నా జీవిత కాలమంతా నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగనే వెళ్ళేదా పరమున చేరగనే వెళ్ళేదా హానోకు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన
మనం అదేవిధంగా కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న గొప్ప దేవుడా నీకు వందనాలు. ఆకాశమును భూమిని నీతి న్యాయము ప్రేమతో నాయనా నడిపిస్తున్న గొప్ప దేవుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మా యొక్క ఆధ్యాత్మిక జీవితములను మరుగుపరుచుకుంటానికి నాయన, మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ యొక్క సబ్బాతు దినాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈరోజు నాయన మీరు మాతో పౌలు ద్వారా, తిమోతి పత్రిక ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అవునైనా మా యొక్క క్రైస్తవ జీవితం ప్రభువా అనేక సార్లు నీకు ఇష్టలుగా మేము జీవించట్లేదు నాయన. అడ్వెంటిస్ట్ అని పిలిపిస్తున్నాం మేము. ప్రతి వారము మేము సంఘానికి రాలేకపోతున్నాము. అడ్వెంటిస్ట్ అని పిలుపుతున్నాం మేము. ప్రతిరోజు నీ వాక్యము చదవలేకపోతున్నాము, ప్రార్థించలేకపోతున్నాము, నీ సేవలో బహుగా వాడలేకపోతున్నాము. అయా ఈరోజు ఈ వర్తమానాన్ని బట్టి మేము తిమోతి ఎలాగైతే సంఘంలో బహుగా వాడబడ్డాడో ప్రభువా అట్టి విధంగా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయనా పౌలు గారు అదేవిధంగా తిమోతి చేసిన సేవ ద్వారా ప్రభా ఆ కాలంలో అనేకులు నిన్ను అంగీకరించి స్వరక్షకుడిగా అంగీకరించి ప్రభా నీ యందు విశ్వాస జీవితంలో జీవించున్నారు నాయన. ఈ యొక్క ప్రస్తుతము 21వ శతాబ్దంలో కూడా ప్రభా అలాగే అన్యులు ఈ లోకంలో ఉన్నారు నాయన. అట్టి అన్యులకి ఇతరులకి నీ యొక్క స్వార్థ తెలియచేయాలంటే మేము ప్రభు వాక్యములో నాయన మునిగి ఉండాలి తండ్రి. వాక్యాన్ని మేము నెమరువేస్తూ ప్రభా వాక్యానుసారంగా జీవించినట్లయితే ప్రభా మీరు కూడా మమ్మల్ని ఈ యొక్క కాలంలో ఎన్నుకుంటారని విశ్వసించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీరే మాకు సహాయం చేయండి అయా. మా ఉద్యోగాలు విడిచిపెట్టి మేము సంఘాలకు రాలేకపోతున్నాం. కొన్నిసార్లు ఇబ్బందులుగా ఉంటుంది ప్రభా. కుటుంబం పరిస్థితులు అనారోగ్యంలో ఉండి మేము సంఘానికి రాలేకపోతున్నాం ప్రభా. అయా ఈ పరిస్థితుల్ని, ఈ యొక్క సమస్యలు మీరే పరిష్కారం ఇచ్చి మేము మీ సన్నిధికి వచ్చేటాకు మాకు సహాయం చేయమని విశ్వసించి అడుగుచున్నాం తండ్రి. మీరే కృప చూపించిన ప్రభా. ప్రతి రీతిగా ఈరోజు సంఘంలో ఏర్పడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయ భారాన్ని మీరు నాయన తీసివేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి మీ యొక్క శాంతి సమాధానమును అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా ఆన్లైన్లో విష్ చేసిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యమని నమ్ముచున్నాం నాయన. మీరు వాగ్దానం చేసిన ప్రకారము సమస్తము భారం మోస్తున్న జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు నాయన. అట్టి విశ్రాంతి మా మనసులకు, మా యొక్క హృదయములకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అయా ప్రభా ఈ యొక్క సబ్బాతు దీవులు మా అందరిపై కుమ్మరించండి. పురుషులని, స్త్రీలని, పెద్దలని, చిన్నల్ని, ప్రతి ఒక్క బిడ్డల్ని, యవనస్తుల్ని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరు వరుసగా దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాము. ఆయా 7th డే సంఘము, ఆయా ఆఖరి సంఘము, ఆయా మరి యొక్క సంఘము పునాదులు నీ వాక్యం మీద కట్టబడినని మేము విశ్వసిస్తున్నాము నాయన. ఇటు సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయాలంటే నీ వాక్యం వల్ల నడిచే జ్ఞానాన్ని, ఆలోచనని నాయన మమ్మల్ని మేము నాయన మరి చక్క పెట్టుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నీ వలనే జీవించి నీ వలనే అనేకులు నాయన ప్రభా నీ యొక్క పాద సన్నిధికి తీసుకొచ్చేలాగా సహాయం చేయండి. పాపలు నైనా మా పాపాలను క్షమించండి నైనా. రాబోయే వారంలో మరలా మేము మా పనులకు వెళ్చుండగా మా పనుల్లో, మా యొక్క పంటలో ప్రభా, మా యొక్క వ్యాపారంలో మీరే అభివృద్ధిని దయచేయండి, మీరే సహాయం చేస్తారని ఈ కొద్ది మనవులు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉంది. ఆమేన్.